అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరే? నా పేరు వినయ్ కుమార్. వినయ్ కుమార్ అన్న. ఏం చేస్తుంటావు అన్న? నేను బిజినెస్. ఉండేది ఎక్కడ? ఖైరతాబాద్. ఇదే ఇక్కడ లోకల్. ఇక్కడ లోకల్ కాబట్టి బాగానే తెలిసి ఉంటుంది ఇక్కడ ఏందనేది. తెలిసి ఉంటుంది కానీ ఏంటంటే నేను చెప్తే బాగుండదు కొన్ని విషయంలో అట్లా అనేసి నేను ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తాం. దానికి హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లుంది? అభివృద్ధి కావచ్చు, సమస్యలు కావచ్చు. ఇప్పుడు పబ్లిక్ కి కావాల్సింది ఏంటంటే ఉండనీకి ఇల్లు, తిననీకే తిండి, అంతే అంతే అదే ఉంటుంది. పబ్లిక్ ఏంటంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఓటేస్తారు. దాని గురించి ఇంకా చెప్పండి. సో మరి ఇప్పుడు ఖైరతాబాద్ మొత్తం చర్చ నడుస్తుంది. ఖైరతాబాద్ ఒకటి, అటు స్టేషన్ గన్పూర్ ఒకటి. సో ఉప ఎన్నిక వస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. సో ఏంది మరి ఉప ఎన్నిక కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఉప ఎన్నిక అంటే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తారు వాళ్ళు. ఎవరు పెట్టినా కానీ పబ్లిక్కి మంచి చేయాలి. ఎవరైనా కానీ ఉన్నట్టు గరీబోనికి కానీ ఎవరికైనా కానీ అందరికీ మంచి చేస్తే వాళ్ళు ఓటు వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఓడిపోయారు. ఆయన గవర్నమెంట్ జాబ్స్ మామూలుగా చదువుకున్న పిల్లలకు జాబ్స్ వస్తాయని ఓటేసారు. తెలంగాణ అని చెప్పి ఓటేశారు. అది ఏం చేసారు, సంవత్సరం 10 సంవత్సరాలే ఓనికి కొళ్ళు చదువుకున్నా కానీ జాబ్స్ లేవు. అదేంటంటే డైరెక్ట్ కేసీఆర్కే ఇది చేసేసి ఆయనేమో ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఈయనేమో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆ సీట్ మీద కూర్చుంటే వాళ్ళ ఏంది బరువు బాధ్యత ఏంది అనేది అది తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడతాం కాబట్టి ఆయన చేసే విధానం చేస్తాడు. కాకపోతే పబ్లిక్ ఎట్లా అంటే ఆయన చేస్తలేడు అంటే ఆ సీట్ మీద కూర్చుంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది మంచి చెడు. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఆయన ఏమంటారు, అది ప్రజాపాలన అంటారు, మళ్ళీ ఏదేదో అంటారు. పొద్దున్న లేచి అవే పనులు ఉంటాయి. ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే చదువుకున్న పిల్లలకు జాబ్స్ ఇవ్వాలి. జాబ్స్ ఇస్తే ఇల్లు బాగుపడుతుంది. వాళ్ళు ఎవరైతే ఉట్టిగా తిరిగేటోడు కూడా మంచిగా టైంకి పోయి జాబ్ చేసుకొని వచ్చి ఇంటిని ఫ్యామిలీని చూసుకుంటాడు, టైం టేబుల్తో నడుస్తాడు. అట్లా అని నా ఆలోచన. అదైతే జాబ్స్ ఇవ్వాలి, అదొక్కటే మెయిన్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ప్రధానంగా వాళ్ళే కదా, 1200 మంది. అదే ఇప్పుడు వాళ్ళు చేసిరంటే మనకు ఏదైనా జాబ్స్ వస్తాయి చేస్తాయి అని చెప్పేసి మనం ఇది చేసిరు అంతే. మరి ఖైరతాబాద్ విషయానికి వస్తే ఎట్లుంది మరి ఇక్కడ? ఏమంటారు అంటే సమస్యలు ఏం కనిపిస్తా ఉన్నాయి ఎక్కువ? ఇప్పుడు మనిషికి ఏంటంటే ఫస్ట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి, జాబ్స్ ఒకటి, అది కంపల్సరీ కావాలా. ఇప్పుడు వచ్చే ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ ప్రజలకు ఏం కావాలనేది వాళ్ళు అడిగినది ఏమి కావాలన్నా కానీ ఇస్తే బాగుంటుంది అని మనం చెప్పిన హామీలు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కావాల్సింది ఏందన్నా జాబ్స్ కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, వైద్యం కానీ ఏదన్నా కానీ కావాలి. ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యే మంచి చేస్తే పబ్లిక్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తాం. సో మరి పథకాల సంగతి ఎట్లుంది? మరి ఇంతకుముందు ప్రభుత్వం పథకాలు ఇచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం పథకాలు ఇచ్చింది. ఇప్పుడు పథకాలు అంటే అవి అయ్యే టైంకి అవుతాయి, ఇక మనం ఏం చేయలేము, ఇక ఆయన చేతిలో ఉంటుంది. అది అంటే అమలు అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కాలేదంటారు, వీళ్ళు అయినా అంటారు. ఏంది మరి నిజంగా పబ్లిక్ అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు వాళ్ళ ఆలోచన బట్టి ఉంటాయి. ఆయన ఒక్కొక్క అమలు చేస్తే బాగుంటుంది కానీ ఇక అది పబ్లిక్ చేతిలో లేకుంటే ఆయన చేతిలోనే ఉంటుంది, సీఎం చేతిలోనే ఉంటుంది. అది ఏమైనా వస్తున్నాయి మరి 6 గ్యారెంటీలలో ఏమైనా అమలు అవుతున్నాయా? ఇప్పటిదాకైతే ఏం రాలేదు. ఖాళీ ఫ్రీ బస్ అన్నారు, ఆటోలకే బెనిఫిట్ అవుతుంది అంతే. ఆటోలు అంటే ఇక ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా. సో మరి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది? ఈ రోడ్లు అయితే చాలా అధ్వానం ఉన్నాయి. రోడ్లు ఒకటి, ఆ డ్రైనేజ్ ఒకటి, మొత్తం ఏడంటే ఆడ పొంగిపోతూ ఉన్నాయి వాటర్ అంతా. డ్రైనేజ్ నీళ్ళు మంచి నీళ్ళలా కలిసి మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. అదొకటి మంచి చేస్తే బాగుంటుంది అంతే. ఇంకేం. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నడిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది మరి ఈసారి? ఇప్పుడు ఇక్కడ ఇక చెప్పలేము, అది వస్తే కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ వస్తే రావాలి, లేదంటే ఇక పబ్లిక్ బట్టి ఉంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళన్నా మంచి చేసిరు అనుకోండి వాళ్ళకే ఓటేస్తారు, అట్లా ఉంటుంది. ఇక అది ఆయన దేవుడు. ఇక్కడ ఖైరతాబాద్లో ఎవరున్నారే అంటే 3 పార్టీలు అయితే ఉన్నాయి ప్రధానంగా. సో ఇటు కాంగ్రెస్ ఎట్లాగో దానం నాగేందర్ గారు అంటే పార్టీ మారడం జరిగింది. ఎవరు కనిపిస్తా ఉన్నారు లీడర్లు 3 పార్టీలు? ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళకు వస్తారు. ఇప్పుడు ఏంటంటే రాను పబ్లిక్ కూడా హుషారైపోయినారు. గెలుపు కాదు అంటే ఎవరు కనిపిస్తున్నారు లీడర్లు అంటే పోటీ చేయడానికి? పోటీ చేయడానికి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే నాగేందరే ఉన్నాడు. ఇక దాని తర్వాత ఇక మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు. వాళ్ళు ఇక తిరుగుతుంటారు. పబ్లిక్ కూడా ఏంటంటే ఎవరు ఓటేయాలనేది పబ్లిక్ చేతిలో ఉంటుంది, మన చేతిలో. మీకు తెలిసి ఎవరు కనిపిస్తున్నారు అంటే బీజేపీ నుండి కావచ్చు, బీఆర్ఎస్ నుండి లీడర్లు ఎవరు ఉన్నారు అసలు? ఇప్పుడైతే ఖైరతాబాద్ నుంచి అయితే ఎమ్మెల్యే నాగేందరే ఉన్నారు.
ఇక వేరే వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు. ఇంకా ఇక పబ్లిక్లా కూడా ఏంటంటే ఎవరికి ఏమి ఓటు వేస్తారో కూడా తెలియదు, వాళ్ళు తెలియదు, కన్ఫ్యూజ్లో ఉంటారు. ఇంకోటి ఏంటంటే మెయిన్ జాబ్స్ ఒకటి, అదొక్కటే మెయిన్. సో ఫైనల్ గా ఇక ఒకటే ప్రశ్న, సో మరి ఇద్దరు సీఎంలు అయితే మన రాష్ట్రంలో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఎవరి పాలన మంచిగా అనిపిస్తా ఉంది అన్ని విషయాల్లో చూసుకుంటే? ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే మంచి డెవలప్ చేశాడు ఆయన, మంచిగా హైటెక్ సిటీ కానీ రోడ్లు కానీ అన్నీ మంచి చేసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏంటంటే ఈ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి 2 గవర్నమెంట్లు అయినాయి, ఒకటి ఆంధ్ర ఒకటి తెలంగాణ. అసలు ఆంధ్ర తెలంగాణ అవసరమే లేదు, ఉండి అంతా ఒకటే దగ్గర కంబైండ్ ఉండి చేసుకొని అంతా ఒకటే ప్రజలు. ఇప్పుడు ఆయన చేసే సీఎం కూడా పబ్లిక్ గురించే, జాబ్స్ కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి, ఈయన కూడా మంచిగానే చేస్తాడు రేవంత్ రెడ్డి కూడా, కానీ ఏంటంటే జర వెనక ముందు అవుతుంది. అది ఇక రేవంత్ రెడ్డి ఇక ఇక్కడ అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పర్లేదు మంచిగానే ఉంటారు. కానీ అని ఏంటంటే ఏమంటే ఆ సీట్ మీద కూర్చున్నప్పుడు ఆయన కూడా జర టైట్ అయిపోతాడు, ఎందుకంటే ఏ పని చేయాలా, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనేది కూడా ఇక అది అవుతుంది. కానీ ఎంబడి ఉన్నది చేయాలి, ఏదేమున్నా కానీ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మంచి చేసిండు అనుకో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయననే ఉంటాడు. నేను తప్పు ఉద్దేశంతో అంటలేను, జనరల్గా వాళ్ళైతే మంచి, ఇప్పుడు వాళ్ళైతే మంచి చేస్తారో ఇళ్ళకాలం ఆయననే ఉంటాడు. పబ్లిక్ దాని మీద కూడా ఉంటుంది, ఎందుకంటే ఎవరు మంచి చేసిండ్రా లేదా, ఇప్పుడు పోగానే అరే నాకు పని చేయలేదు అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది. ఈయన అందరికి చేసినా ఎవరు చేసినా చేయాలి, చేస్తే మంచిగా ఉంటుంది, ఎల్లకాలం ఆయననే ఉంటాడు మళ్ళీ.